నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున జీవము కలిగిన దేవుని నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 84వ సంకీర్తన 5వ చరణం. నీ వలన బలము నొందు మనుష్యులు ధన్యులు. 28వ సంకీర్తన 7-8 చరణాలలో మరియు 31వ సంకీర్తన 4వ చరణంలో దావీదుకున్నటువంటి బలహీన సమయాలలో దేవుడే నా బలము, నాకు డాలుగా ఉన్నాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, నేను దేవునినే హృదయపూర్వకంగా నమ్ముకున్న కారణాన దేవుడు నా ప్రతి పరిస్థితిలోనూ ఆయన నాకు సహాయం చేశాడు. దానికి ప్రతిగా నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నాకు ఏ విధంగా బలంగా ఉండి నన్ను బలపరిచాడో అదే రీతిగా ఆయనను నమ్ముకొని ఆశ్రయించు వారిని ఆయన బలపరుస్తాడు. ఎటువంటి శోధనలు చుట్టుముట్టినా ఆయన వారిని బలపరిచి వాటి నుండి సంరక్షిస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మానవ బలహీనతల్లో క్రీస్తు యొక్క ఆధ్యాత్మిక శక్తి పరిపూర్ణం అవుతుంది అన్న ప్రాముఖ్యమైన పాఠాన్ని పౌలు ఇక్కడ నేర్చుకున్నాడు. క్రీస్తు బల ప్రభావాలు తనలో నిలిచి ఉండాలన్నది పౌలు యొక్క తీవ్రమైన కోరికలలో ఒకటి. కాబట్టి తన బలహీనతలను తనకు తెలియజేసే దేన్నైనా అతడు భరించడానికి సంతోషంగా ఒప్పుకోవడానికి గల కారణం అతనికి బలాన్ని దయచేయువాడు క్రీస్తే అన్న గొప్ప విశ్వాసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. అదే స్థిరమైన విశ్వాసంతో పౌలు నేర్చుకున్న దాన్ని ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి. ప్రతి బలహీనమైనటువంటి సమయాలలో తనను దేవుడే బలపరుస్తాడని, ఆ బలం ద్వారానే అన్నిటినీ చేయగల సామర్థ్యం తనకు దేవుడే దయచేస్తాడని పౌలు యొక్క నమ్మకం. అదే విశ్వాసం కలిగి దావీదు వలె, పౌలు వలె ఆయననే ఆశ్రయంగా చేసుకుని మన ప్రతి బలహీన సమయాలలో దేవుని బల ప్రభావాలను పొందుకొనుటకు ఇష్టపడి ముందుకు కొనసాగితే మనం ధన్యులమే. ఆమేన్.